శ్రీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తి గుర్తిండిపోవడానికి ఆయన పేరుతో జిల్లాని పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలుగు వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలోని పొట్టి శ్రీరాములు స్వగ్రామం పడమటిపల్లెలో ఆయన నివాసాన్ని స్మారక మ్యూజియం చేస్తానని, ఆ గ్రామాన్ని ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తామని, అక్కడ హైస్కూల్ భవనాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. ఆయన చరిత్ర అందరికీ స్ఫూర్తిదాయకం కావాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 124వ జయంతిని పురస్కరించుకుని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమానికి రావటం, ఆయన పొట్టి శ్రీరాముల యొక్క ఘన చరిత్రను నిలిచిపోయే విధంగా ఈ రాష్ట్రంలో చేయాలనే ఉద్దేశంతో ఆయన 58 రోజులు చేసిన నిరాహార దీక్షకి ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని అమరావతి ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని చెప్పటం, దాని చుట్టుపక్కల ఒక పార్కుని, ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పటం, ఈ రాష్ట్రంలో పొట్టి శ్రీరాముల మీద అంత అభిమానంతో ఏర్పాటు చేస్తామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడికి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నెల్లూరు పార్లమెంట్ వాణిజ్య విభాగం తరఫున తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన నివాసం ఉంటున్న నెల్లూరు జిల్లాలోని పడమటపల్లి గ్రామానికి అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి డెవలప్ చేస్తామని చెప్పటం, ఆయన ఉంటున్న నివాసాన్ని ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా ఇది గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు, ఆయన రాబోయే 125వ జయంతికి గాను సంవత్సరం రోజులు ఉత్సవాలు చేస్తామని చెప్పి 12 నెలలు 12 రకాలైన వినూత్న కార్యక్రమాలు చేస్తామని చెప్పటం పొట్టి శ్రీరాములు గారి మీద ఉన్న కమిట్మెంట్ ఎంతదనేది తెలుస్తుంది. ఆయన చెప్పడం ఏంటంటే, రేపు సంవత్సరం మళ్ళీ వచ్చే జయంతి కార్యక్రమం లోపల ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పటం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.